సో అలాగే ప్రతి ఇంట్లో కూడా బోర్ ఉంటుంది, అలాగే మ్యాడ్మెన్ ట్యాంక్ ఉంటుంది. ప్రతిసారి నీళ్ళు అందులో ఉన్నాయో చూసుకుంటూ పెద్ద హెడ్ఏక్ కదా, నిండిపోతే ఆపుకోవడం, ఇలా స్లాబ్లో పాడైపోవడం జరుగుతుంటది. సో ఈ ప్రాబ్లం రాకుండా బోర్ ఆటోమేషన్ అయితే మనం చేస్తున్నాం, మీ అందరికీ తెలుసు. ఏదైతే ఆరో ప్లాంట్ ఉందో ప్రతిసారి దానికి యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏంటంటే అపార్ట్మెంట్స్ కి, ఇండివిజువల్ హౌసెస్ కావచ్చు, కాలేజెస్ కి, ప్రతిదానికి కూడా బోర్ ఆటోమేషన్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెటప్ ఉంటుంది. లైక్ ఒక ఇంటికి సంపు ఉంటుంది, అలాగే బోర్ ఉంటుంది. ఒకేసారి రెండు ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ అవ్వడానికి ఈ సెటప్ అన్ని కూడా మనం అయితే ఇప్పుడు చేయడం జరుగుతుంది. సో మీకు గనక ఎలాంటి ప్రాబ్లం కనుక ఫేస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం చేస్తున్నాను. ఎందుకంటే మనం సో అలాగే ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది. ఏంటంటే రెగ్యులర్ గా మనం ఫేస్ చేసే ప్రాబ్లం గురించి ఈ వీడియో. ఏంటంటే బోర్ ఆటోమేషన్ గురించి. ఇప్పుడు ఏది చూస్తున్నారో ఒక్కొక్కటి ఒక మోడల్. ఇక్కడ చాలా మోడల్ ఉన్నాయి, చాలా సైజెస్ లో ఉంటాయి. ఇక్కడ ఏంటి చాలా సైజెస్ అంటే మన ఏదైతే 1000 LP ఆరో ప్లాంట్, మన ఆరో ప్లాంట్లు ఎవరైతే యూజ్ చేసుకుంటుంటారో వాళ్ళకి ఏమొచ్చి ఈ బోర్ ఆటోమేషన్ అనేది మనం ఫిట్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు మోర్ దాన్ మన 15 అయితే వేయడం జరిగింది. కానీ ఇప్పుడు మేజర్గా ఇప్పుడు అపార్ట్మెంట్లు ఇంటికి చాలా ఇంట్లో ఏంటంటే ప్రాబ్లం వస్తుంది. ప్రతిసారి ట్యాంక్ ఆన్ చేసి ఆఫ్ చేయాలి, అది పెద్ద హెడ్ఏక్ అయిపోయిందన్నమాట. చాలా మంది బోర్ ఆటోమేషన్ కావాలని అడుగుతున్నారు. సో దానికి మనం వైజాగ్లో డీలర్షిప్ తీసుకోవడం జరిగింది. ఇది అస్త్రా మోడల్, అస్త్రా అనే కంపెనీ తయారు చేస్తుంది. హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, త్రూఅవుట్ ఇండియా ఉంది. ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో చాలా మోడల్స్ ఉన్నాయి మన దగ్గర. ప్రతిదీ కూడా అన్బాక్సింగ్ చేసి ఏది దేనికి యూజ్ చేస్తాం అనేది మనం చూద్దాం. ఇందులో బేసిక్ మోడల్ ఏంటంటే బోర్ ఆటోమేటిక్ గా ఆఫ్ అవ్వడం నుంచి బోర్ ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ అవ్వాలి. అలా ఇంకా చాలా మోడల్ ఉన్నాయి. సంపు, బోర్, ఒకేసారి 2 బోర్లు ఆఫ్ చేయడం. ఒక అపార్ట్మెంట్కి 2 బోర్లు ఉంటాయి కదా, అలాగా కంట్రోల్ చేసే సిస్టమ్ అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. సో ఏవేవి దేనికి యూజ్ అవుతాయో చూద్దాం. రెడీ? ఇది అస్త్రా 900 మోడల్. ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. ఏ కట్రైన్ ఉందా, బండితలు ఉందా? ఇప్పుడు ఏదో చూస్తున్నారు ఈ సెన్సర్లు, ఇవి వాటర్లో మనం పడేయాల్సి ఉంటుంది. సెన్సర్లు ఎన్ని సెన్సర్లు? 1 2 3 4 5 6 7. ఎందుకు ఇన్ని సెన్సర్? 8, మోర్ దెన్ 8 సెన్సర్స్ ఉన్నాయి. మిషన్ అలాగే చూద్దాం. సో మిషన్ అయితే ఉంది. ఇది ఏంటంటే మనం ఒకేసారి 2 ట్యాంకులు ఒకేసారి ఆపరేట్ చేస్తుంది. ఒకేసారి 2 బోర్లు, ఒక బోర్ ఒక సంపు ఉంటే ఒకేసారి ఆపరేట్ చేస్తుంది అన్నమాట ఈ మోడల్. చూస్తున్నారు కదా క్వాలిటీ ఎలా ఉందో. అందుకే ఇండియాలోనే నంబర్ 1 కంపెనీతో మనం టై అయిపోయాం. రెండోది ఏమొచ్చి మనకి వాళ్ళు వైజాగ్లో ఎప్పటి నుంచో డీలర్షిప్ మనకే ఇవ్వాలని చూస్తున్నారు. సో వాళ్ళు మనం నమ్మారు కాబట్టి మనం ఇప్పుడు లక్కీగా ఇప్పుడు షాప్ పెట్టడం వల్ల సో ఇప్పుడైతే మనం తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఫస్ట్ అస్త్రా 900 మోడల్ ఇది పక్కన పెడదాం. దాని తర్వాత అస్త్రా 600. ఇదే ఎక్కువ మనకి సేల్ అయ్యేది. ఎక్కువ మన ఇంట్లోకి ఒక బోరు, రెగ్యులర్గా ఇంట్లో ఒక బోర్ ఉంటుంది కదా, దానికి మనం అస్త్రా 600 మోడల్ అయితే వాడతాం. అసలు ఏముంది అని చూద్దాం. ఈ సెన్సార్లు అవి అందులో పడిసిరా, దాంట్లో పెట్టే కవర్ ఎక్కడ ఇరిపోయిందా, ఇది అందులో పెట్టే. ఇప్పుడు ఏదో చూస్తున్నారు అస్త్రా 600 మోడల్. ఇది బేసికల్గా మన ఇంటికి వాడుకునేది. ఇంట్లో మనం ఏదైతే బోరు, సింగిల్ బోర్ ఉంటుంది కదా, మనకు బోరు పైన ట్యాంక్. సో ఇది రెగ్యులర్గా ఒక సింగిల్ ఇంటికి యూజ్ అయ్యేది. ఇవి దాని సెన్సార్లు ఇక్కడ దీని మీద పెట్టే. అస్త్రా 600. ప్రతిసారి అస్త్రా కంపెనీ అంటున్నాను. అస్త్రా కంపెనీ కాదు, అస్త్రా అనేది ఒక మోడల్. వీళ్ళ కంపెనీలో ఒక మోడల్. వీళ్ళ కంపెనీ పేరు వచ్చేసి పరంధామ టెక్నాలజీస్. సో జస్ట్ మోడల్. ఇది అన్నిటికంటే చిన్నది అస్త్రా 401. ఇది ఏంటంటే బేసికల్గా అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్, నిండగానే ఆపుకుంటుంది, నీళ్ళు లేకపోయినా నింపుకుంటుంది. కానీ ఇది మాత్రం జస్ట్ మాన్యువల్గా, మాన్యువల్ కాదు, ఆటోమేటిక్గా ఆపుతుంది. కానీ మళ్ళీ మనం మాన్యువల్గా ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది ఎన్ని సెన్సార్లు వస్తున్నాయి? ఇది కూడా 4 సెన్సార్లు వస్తున్నాయి. ఏదో చూస్తున్నారు ఆటోమేటిక్ వాటర్లో కనిపిస్తుంది. ఇది కూడా బొట్టది. కానీ ఎంత చిన్నగా ఉన్నా చాలా ప్రీమియంగా ఉంది. ఇందులో కొన్ని మోడ్స్ ఉంటాయి. ఏంటంటే బైపాస్, ఆటోమేటిక్. బైపాస్లో ఏంటంటే మనం ఎప్పుడైనా వాటర్ రికవర్ కాబట్టి బైపాస్లో పెట్టి బోర్ ఆన్ చేసుకుంటూ అలా యూజ్ అవుతుంది. ఇప్పుడు అస్త్రా 700 మోడల్. అస్త్రా 700 నేను చూడలేదు దేనికి యూజ్ అవుతుంది అనేది. ఒకసారి ఓపెన్ చేస్తే మనకు తెలియదు. ఎన్ని సెన్సర్లు ఉన్నాయి? 1 2 3 4 5 6 బోర్లు ఉన్నాయి. పక్కన పెట్టి ఇది ఒకేసారి
బోరు సంపు ట్యాంక్ ఒకేసారి రెండిట్లకి యూజ్ చేయడం జరుగుతుంది. కొందరికి సంపు ఉంటుంది, పైన ట్యాంక్ ఉంటుంది. బోరు సంపు రెండు ఒకేసారి ఉన్న వాళ్ళకి ఇది అస్త్ర 700 మోడల్ అనేది వాడతాం. ఈ బోరు సంపు ఏటర్ కాన్సెప్ట్ అంటే అపార్ట్మెంట్స్లో బోరు ఉంటుంది, అలాగే సంపు కూడా ఉంటుంది. వాళ్ళ కోసం ఇది యూజ్ అవుతుంది. మరి ఇది అస్త్ర 600 మోడల్. ఇది ఆల్రెడీ మనం ఓపెన్ చేసాం కదా. ఇది బేసికల్గా ఇండివిజువల్ హౌస్కి యూజ్ చేసే సిస్టమ్. అస్త్ర 600 మోడల్, సారీ ఇది అస్త్ర 900, ఇది అస్త్ర 600. బేసికల్గా సింగిల్ ఇంటికి ఇది యూజ్ అవుతుంది. ఒక సింగిల్ ట్యాంక్ ఉంటుంది కదా, వాళ్ళకి సింగిల్ ట్యాంక్ సింగిల్ బోర్ ఉన్నది. ప్రతిది ఈ కంపెనీ ఏంటంటే 10 years ఎక్స్పీరియన్స్ ఉంది దీనికి. ఈ కంపెనీ వచ్చేసి ISA సర్టిఫైడ్. రెండోది మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో వీళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు ఇవన్నీ కూడా స్టార్టప్ కంపెనీలే, కానీ ఇది మాత్రం ఎన్నో ఎక్స్పీరియన్స్, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఓనర్కి. ఇవి తయారు చేసిన ఎవరైతే ఉన్నారో సైంటిస్ట్కి. యాక్చువల్గా అతను ఇంటర్వ్యూ చేసాం కానీ వీడియో చేయలేదు. ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా అతను మళ్ళీ కలిసే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేద్దాం. ఎందుకు ఈ కాన్సెప్ట్లు ఎలాంటివన్నీ ఇంప్లిమెంట్ చేశారని. చాలా 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 అన్ని సిచ్యువేషన్స్లో వర్క్ చేస్తారు. బీచ్ దగ్గర ఏంటంటే రష్ పడేస్తూ ఉంటాయి. సో ప్రతిదీ కూడా అడిగాం మన క్వశ్చన్స్. ప్రతి దాన్ని కూడా ప్రతి దగ్గర కూడా ప్రాబ్లమ్స్ అన్నిటిని చెక్ చేసుకుంటే తయారు చేశారంట. సో ఇందులో 1 year వారంటీ ఇస్తున్నారు. అలాగే వారంటీ ఏంటంటే రిపేర్ చేసేవడం కాదు, పీస్ టు పీస్ మార్చేస్తారు వీళ్ళు. సో ఆ విధంగా ఏంటంటే జెన్యున్గా వెళ్తున్నారు. సో అందుకే మన డీలర్షిప్ తీసుకోవడం జరిగింది. మన ఆటోమేషన్లో చేస్తున్నాం, 2 years వారంటీ ఇస్తున్నాం. ప్రతిదీ కూడా వారంటీ ఉంటేనే మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో మన శుద్ధాలు కూడా ఈవెన్ 2 years వారంటీ ఇస్తున్నాం. అలా ఏంటంటే ఏదైనా వారంటీ ఉంటేనే నమ్మకం మనకు కూడా ప్రొడక్ట్ క్వాలిటీ అని. సో ఇప్పుడు చూస్తున్నాం కదా, అంత ప్రీమియంగా ఉన్నాయి. అట్ టైం 1 year వారంటీ ఇస్తున్నారు. అలాగే ఒకవేళ పోతే పీస్ టు పీస్ రిప్లేస్ ఉంటుంది. సర్వీస్ ఏమో త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని దగ్గర ఉంటుంది. బట్ మేజర్గా వైజాగ్ అనేది మన టార్గెట్ కాబట్టి వైజాగ్లో ఎవరికైనా కావాలంటే మా కాంటాక్ట్ అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.